హాయ్ అండి. నేను మీ సిరి. ఈరోజు ఏంటి అంటే నేను ఒక ప్లేస్‌కెళ్తానని చెప్పాను కదండీ! నేను లైవ్‌లో నన్ను రోజు ఫాలో అవుతున్న వాళ్ళకి ఈరోజు నేను ఎక్కడికెళ్తానో తెలుస్తుంది. సో, ఇదైతే పార్ట్ 1 అండి. 2 పార్ట్స్ చేశాను. ఎందుకంటే మీకు ఇబ్బందవుతుంది, లాగ్ అవుతుంది అని చెప్పి. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళే ముందు నేను కొంచెం వర్క్ ఉంటే చేసుకొని లెన్స్ కార్ట్‌కయితే ఎళ్ళానండి. ఎందుకు అంటే కూలింగ్ గ్లాసెస్ తీసుకుందామని చెప్పి. కొంచెం దూరం వెళ్తుంటే అస్సలు అవ్వట్లేదు. అండ్ రాబోయేది కూడా మనకి సమ్మర్ కదా అని చెప్పి తీసుకోవడానికెళ్ళాను. వేరే దగ్గర ట్రై చేశాను గానీ నాకంత అనిపించలేదు. బట్ కాస్ట్ ఎక్కువనే అనిపించింది. లెన్స్ కార్ట్‌లో చెక్ చేద్దాం గదా అని చెప్పి వచ్చాను. నేనైతే ఒకటి తీసుకున్నానండి. అదేంటో గెస్ చేయండి. అండ్ ఇదైతే మన ప్లేస్‌కైతే వచ్చేసామండి. సో, వచ్చేసాము అంటే జస్ట్ ఎంటర్ అయ్యామంతే. సో, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చాలా వరకు 2 పార్ట్స్ చేసి అండ్ నెక్స్ట్ కొంచెం స్కిప్ చేసి మొత్తం అంతా ట్రిమ్ చేసి ఉంచానండి. ఎందుకంటే మీకు లాగ్ అవ్వకూడదు, బోర్ కొట్టకూడదు అని చెప్పి. సో, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇదేంటి అంటే చెప్పేస్తున్నాను ప్లేస్. ఏంటి అంటే సింహాచలం అండి. వైజాగ్‌లో ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి ఏంటి అంటే సింహాచలం అని చెప్పి వైజాగ్‌లో ఒక ప్లేస్ ఉంటుందండి. దాంట్లోని ఫేమస్ టెంపుల్ ఉంటుంది. సింహాచలం గుడి అంటారు దాన్ని. దాంట్లోని మనకి దేవుడొచ్చేసి సింహాద్రప్పన్న ఉంటారండి. మొత్తం గోవిందనామమే జపిస్తూ ఉంటారనమాట మనకి టెంపుల్‌లో. సో, దానికి వెళ్ళే రూట్ ఏంటి అంటే కొండ పైకెళ్ళాలండి. కొండ పైన ఉంటుంది ఆ గుడి. సో, ఇదైతే ప్రెజెంట్ కొండ కిందనమాట. హడావిడి చూడండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా! కొండ కింద. మనకి చాలా ఫేమస్ టెంపుల్స్ లైక్ తిరుపతి ఇవన్నీ ఉంటాయి కదండీ! అరుణాచలం ఇలాంటివి. వాటికైతే ఎలా ఉంటుందో దీనికి కూడా హడావిడి అంతా అలానే ఉంటుంది. ఇది కొంచెం ఫేమస్ అనే అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలామంది తిరుపతి అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఫైనల్‌గా మనకి సింహాచలం అయితే వస్తారు. అంటే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే దీన్ని కూడా ప్లాన్ చేసుకుంటారు కొంతమంది. సో, ఇదైతే అంత మంచి టెంపుల్. ఇది మా వైజాగ్‌లో ఉండడం మాకు కొంచెం లక్ అనుకుంటున్నాం అంతే. అంటే చాలా మందికి చాలా ఉంటాయి గదా! వాళ్ళ ఏరియాస్‌లోని టెంపుల్స్. సో, మాకైతే ఇది కొంచెం లక్. సో, ఏంటి అంటే ఇప్పుడు నేనైతే బ్లాగ్ తీశానండి. అఫీషియల్లీ ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో, ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మనమైతే ఈ ఆర్చ్ నుంచి వెళ్తున్నాం. ఇదైతే గేట్ 1 అండి. మనం కొండపైకి ఎంటర్ అయ్యామనమాట. సో, మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయండి. ఫోటోస్ తీసుకున్న వాళ్ళైతే బ్రహ్మాండంగా తీసుకోవచ్చనమాట. మొత్తం గ్రీనరీ ఉంటుంది. అంటే ఈ స్ట్రెస్ లైఫ్‌లో మనం మొత్తం వర్క్‌లో పడి ఉంటాం కదా! ఇక్కడికొచ్చిన తర్వాత మొత్తం మర్చిపోతామనమాట. చుట్టూ గ్రీనరీ అండ్ కొండ పైకొచ్చేస్తాం కదా! చాలా చల్లగా ఉంటుంది. అండ్ మనకి కొండ ఎక్కుతున్నంత సేపు గోవింద చాంటింగ్ అనేది వినిపిస్తూనే ఉంటుంది. కంటిన్యూయస్‌గా గోవిందనామం వస్తూనే ఉంటుంది. సో, మనమైతే ఆ ట్రాన్స్‌లో ఉంటాం. మనం కొండపైకి ఎక్కిన తర్వాత కేవలం గుడి గురించి, దేవుడి గురించి మాత్రమే మాట్లాడుకుంటాం పక్కాగా. మీరు కూడా ఒకవేళ ఎళ్తే ట్రై చేయండి. మీకు తెలియకుండానే ఆ టాపిక్కే మాట్లాడుకుంటారు. సో, ఇక్కడైతే టోల్ గేట్ ఉంటుందండి. మనకి బైక్‌కి రూ. 10 అలా తీసుకుంటారు అంతే. ఎక్కువేం తీసుకోరు. సో, మళ్ళీ అగైన్ స్టార్ట్ అవ్వడం అనమాట. మీరైతే లైట్ ఉన్నప్పుడే వెళ్ళండి. అంటే ఈ ఘాట్ రోడ్ కదా! కొంచెం రిస్క్, భయమెందుకు మళ్ళీ చీకటయిపోతాయి అని చెప్పి. సో, మొత్తం చాలా బావుంటుంది. వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడైతే మంకీస్ అయితే ఉన్నాయండి. ఈసారి కూడా ఉంటాయి రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకేం కనిపించలేదు మంకీసు. సో, చూడండి ఎంత బావుంది కదా వ్యూ అయితే. సో, ఇదైతే పార్ట్ 1 అండి. అంటే ఎక్కువేం రాలేదు. ఒక 20 మినిట్స్ అలా వచ్చిందేమో. అందుకని చెప్పి 2 పార్ట్స్ చేశాననమాట. సో, మనం ఇలా వెళ్ళిపోతాం. కొంచెం లాంగ్ ఉంటుంది. బట్ మనకి లాంగ్ అని అనిపించదు. ఎందుకంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం కదా! ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఐదర్ కార్ లేదంటే బైక్ ఏదైనా సరే. మనకి ఇంత మంచి వ్యూ ఉంటుందన్నమాట. సో, మనకి బసెస్ కూడా ఉంటాయి. సింహాచలం వెళ్ళడానికి ఎక్కడి నుంచైనా సరే చాలా బసెసే ఉంటాయి. ఇన్‌కేస్ మీకు వైజాగ్ వచ్చి బసెస్‌లో అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో, ఇలా వెళ్ళాలండి. నెక్స్ట్ నేనైతే టెంపుల్‌కెళ్తే చాలా వరకు కష్టాలు, స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది అని అనుకుంటాననమాట. నార్మల్‌గా అయితే మనం మన ఫేవరెట్ ఫుడ్ అలా తింటే స్ట్రెస్ తగ్గిపోతుంది గదా! ఇంకా మనకు తెలియని బాధేమైనా ఉంటే టెంపుల్స్‌కెళ్తే మాక్సిమం నార్మల్ అయిపోతాను నేనైతే. మీరు కూడా ఎలా నార్మల్ అవుతారో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి గోవింద పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మొత్తం కొండేనండి. చుట్టూ గ్రీనరీ చాలా చల్లగా ఉంది. అండ్ మనం ఇలా వెళ్తున్న కొద్దీ మనకి చక్కగా హాయిగా ఉంటుందన్నమాట. సో, మన సబ్స్క్రైబర్ అడిగారన్నమాట సింహాచలం వ్లాగ్ చేయండి ఒకటి అని చెప్పి.
సో, నాకు కుదిరినంత వరకు నేనైతే కవర్ చేశాను. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ వ్యూ పాయింట్ ఇంకా అన్నప్రసాదం టైంకి వెళ్దాం అనుకున్నాను కానీ, నిన్న మన లైవ్ లేట్ అయిపోయింది కదండీ! మార్నింగ్ అయితే లేవలేకపోయాను. లేచాను బట్ నా వల్ల బాడీ సపోర్ట్ చేయలేదు. సో, ఎందుకు అంత కష్టపడి దేవుడిని చూడడం నాకిష్టం లేదు. ఇష్టంగా చూడాలి అని చెప్పి ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాను. అన్నప్రసాదం అయిపోయింది అప్పటికి. నెక్స్ట్ టైమ్ అయితే రికార్డ్ చేస్తాను. సో, మనమైతే కొండపైకొచ్చేసామండి. ఇక్కడికొచ్చాక ఏమైనా దొరుకుతాయా లేదా అని చెప్పి భయమే పెట్టుకోకండి. మనకి టిఫిన్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి. చక్కగా మనకి సింహాచలంలో రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఫ్రెష్ అది అవ్వడానికి, దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇదైతే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ గోపురం ఏంటి అంటే, మన ఫ్రెండ్స్ అది సింహాచలం అది వెళ్ళినప్పుడు ఫోటోస్ తీసుకొని స్టేటస్ పెడతారు కదండీ! ఆ గోపురం దగ్గర పెడతారన్నమాట. సో అది క్లియర్‌గా చూపిస్తున్నానిప్పుడు. సో, మనకి మొత్తం ఇలా ఉంటుంది. నేనైతే మార్నింగ్ రాలేదు కదా! ఆఫ్టర్‌నూన్ ఆ టైంకొచ్చాను కాబట్టి ఈవినింగ్ అయితది 4:30 అలా. సో, అంత ఎక్కువ మందేం లేరు. దర్శనం చాలా బాగా అయిందనమాట. సో, ఇంత బావుంటుంది. అండ్ నెక్స్ట్ మనకిక్కడ చాలా షాపింగయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇదైతే జలప్రసాదం అండి. డ్రింకింగ్ వాటర్ అనమాట. చాలా బావుంటుంది. చాలా ప్యూర్‌గా ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఫోన్స్ అలో ఉండదు. ఇచ్చేయాలనమాట. సో, ఈ లోపలికెళ్ళాలి. నేను ఆల్రెడీ లోపలికెళ్ళి దర్శనం చేసుకొనొచ్చి, మళ్ళీ బయటకొచ్చి ఫోన్ తీసుకొని, మళ్ళీ అప్పెక్కి మీకోసం రికార్డ్ చేశాను. నేను మాత్రమే ఎందుకు చూడాలి, మీరు కూడా చూడండి అని చెప్పి. సో, ఇక్కడైతే రామచిలకుంది. అది షూట్ చేద్దామని జూమ్ చేశాననమాట. సో, మనం ఈ పైకెళ్ళాలనమాట. చక్కగా మనకిక్కడ పూజ సామాన్లు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మంచి షాపింగ్ అది ఉంటుందండి. అండ్ చెరువు కోనేరు కూడా ఉంటుంది. అదంతా నేను సెకండ్ పార్ట్‌లో రికార్డ్ చేశాననమాట. అది నేను రేపు రిలీజ్ చేస్తానండి. సో, ఇదైతే ఫస్ట్ పార్ట్ అండి. మీకు ఫస్ట్ పార్ట్ ఎలా అనిపిచ్చింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఫస్ట్ వ్లాగ్ కదా! ఎలా తీశాను? కొంచెం పర్లేదా? ఇంప్రూవ్ అయ్యానో లేదో కూడా కమెంట్ చేయండి. సో, ఇదైతే మొత్తం హాఫ్ సింహాచలం చూపించినట్టు. ఇంకా ముందు షాపింగ్ అది ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే రథం అండి. మనకక్కడ గోమాతకైతే పూజ చేస్తున్నారు. చాలా సౌండ్స్ వచ్చాయి. అందుకే నేనిక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. సో, మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇదైతే రథం అండి. సో, మీకు కూడా సింహాచలం వచ్చే ప్లాన్ ఉంటే తప్పకుండా వచ్చేయండి. చాలా బావుంటుందనమాట. అండ్ ఇదైతే అదిగోండి గోమాతకి అక్కడ పూజ చేస్తున్నారనమాట. చక్కగా గోవింద చాంటింగ్ అయితే వస్తుందక్కడ. సో, ఇంతటితో అయితే ఫస్ట్ పార్ట్ ముగిస్తున్నాను. సో, మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. స్కిప్ చేయకండి.